ఇప్పుడు మొన్న జరిగిన చర్చల్లో కేవలం పెద్ద సినిమాల చర్చలు మాత్రమే జరిగినాయి, చిన్న సినిమాలకు సంబంధించిన చర్చ జరగలేదని చిన్న సినిమాల నిర్మాతలు అంటున్నమాట. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం లేదు, అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తీయాలి అనేది మనకు ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇవ్వాలి. పుష్పం ఉంది, మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిందంటే గర్వమే కదా. అంటే ఆటోమేటిక్గా మీకు ఇంటర్నేషనల్ రికార్డులు వచ్చింది. ఇప్పుడు టాప్ 100 లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడో ఉంటుంది, 90లోనో 95లోనో ఉంటుంది. వరల్డ్ సినిమాల్లో చూస్తే 1500 కోట్ల నుంచి చిన్న అమౌంట్ కాదు కదా. 1500, 20, 1600 వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం. ఇక్కడ తీయింది ఏం లేదు, మనకు అన్ని భాషలు, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ జరగలేదు. మిగిలిన అన్ని భాషలు ఇక్కడ జరిగింది. మరాఠీ కూడా జరిగింది. మరాఠీ కూడా సైరాత్ ఇక్కడ జరిగింది. సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీన్ని చేసేది ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తుంటారు, ప్రపంచాన్ని తీస్తారు. మనకి అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు, ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ. అట్లా తీస్తారు. మనం అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు, శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్లోనే తీశారు. సో అట్లా అవసరమైనప్పుడు సినిమాలు తీస్తూ ఉంటారు. దానికి ఏమన్నా అంటే ఎఫ్డీసీ తరఫున ముఖ్యమంత్రి దగ్గరికి పోయినప్పుడు చిన్న సినిమాల గురించి మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఎఫ్డీసీకి ఉంటుంది. అంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డీసీ తరఫున పోవాలంటే ఎఫ్డీసీని పిలవకూడదు. నాకు తెలిసినంతవరకు ఎఫ్డీసీ షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్. ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేయాలి. ఎందుకంటే ఎఫ్డీసీ పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయటం, జనాన్ని కోఆర్డినేట్ చేయటం కాదు. నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్ళడానికి కాదు. సో ఆయన పర్సనల్గా పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటాడు. కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్ ఆల్సో. నేనేమంటున్నా అంటే పోయిన ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న సినిమాల గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది కదా. అసలు ఏ సినిమాని గురించి మాట్లాడలేదు వాళ్ళు. మీరు మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలా, దీని గురించి మాట్లాడాలి. ఏదో మాట్లాడారు, ఆయన చెప్పారు, వీళ్ళు విన్నారు, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు, అయిపోయింది. అంత మట్టుకే కార్డియల్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఆయనకి నాలాంటి వాళ్ళు, పని లేని వాళ్ళు చాలామంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది, కంపు మునిగిపోయింది, ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అంటే బ్రేక్ చేస్తానికి వెళ్ళారు, బ్రేక్ చేస్తారు, ఐస్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అందరూ. ఏపీలో ఎట్లాంటి సిచ్యువేషన్ సినిమా ఇండస్ట్రీకి ఉన్న బాగానే ఉంటుంది. ఎప్పుడు వెహికల్ ఏముంటుంది అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచమంటారు అంతే మ్యాక్సిమం. రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో సినిమా వాళ్ళంతా ప్రభుత్వ పథకాలకి అలాగే సామాజిక కార్యక్రమాలకి సపోర్ట్ చేయాలని అన్నారు. తెలంగాణ సర్వే ఇలాంటి వాటికి మేము ఎలా సపోర్ట్ చేస్తామని కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు అడిగారు. ఇవన్నీ అంటాం కానీ అమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడో నా చిన్నప్పుడే చేశాడు. సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ చేశాడు, సామాజిక స్పృహతో చేసింది. ఎన్టీఆర్ ఏదో చేశాడు, చిరంజీవి గారు ఏదో చేశారు. ఇంకా గొంతు పోతుందా ఇంతకంటే ఎక్కడ అరుస్తాను, ఇంకా అరిస్తే తిట్టానంటారు మళ్ళీ.